ఇక్కడ మా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, మాకు ట్యాక్స్ కడుతున్నామంటే అప్పుడు ఎంఆర్ఓ ఏమంటారంటే వెంకటలక్ష్మి గారు ఇది ఫేక్ అంటారు. అంటే ప్రభుత్వం ఫేకా, మీరు ఫేకా? మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు ట్యాక్స్ వరకు కట్టినాం, రిజిస్ట్రేషన్ ఫీజు వరకు కట్టినాం, గవర్నమెంట్గా కట్టినాం కదా. మరి ఆ గవర్నమెంట్ అది ఫేక్ అయినప్పుడు, ఈ గవర్నమెంట్ మొత్తం ఫేక్ అయినప్పుడు మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు ఇవన్నీ? ఆ గవర్నమెంట్లో మీరు భాగం కాబట్టి మీరు కూడా ఫేకే కదా. రిజిస్ట్రేషన్ అనేది మేము చేయము. మీరు చూడండి, ఇది ఫేక్ అంట. ఇది ఫేక్ అంటే సబ్ రిజిస్ట్రార్డు ఎట్లా స్టాంప్ వేస్తాడు దీని మీద స్టాంప్ వేసి ఎట్లా ఆయన సర్టిఫికేట్ ఇస్తాడు. ఓకే, గవర్నమెంట్ మా ట్యాక్స్ చూడండి, ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. మేము ఎప్పుడు కట్టినాం సార్? ఇది 1957. ఓకే, మీకు ఇంకా క్లారిటీ ఉన్న వేరే షీట్ చూపిస్తాను సార్. ఇప్పుడు అప్పట్లో నిజాం వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చిన సర్టిఫికేట్ సార్ ఇది. 1958 అప్పటి నుంచి మేము ట్యాక్సులు కడుతున్నాం. ఈ ట్యాక్సులన్నీ మేము అన్ని కోట్ల పోటీ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఏమంటుందంటే అవన్నీ ఫేక్ అనేస్తుంది. అంటే ఇప్పుడు ఫేక్ గవర్నమెంటే చేస్తుందా మాతోని? సబ్ రిజిస్ట్రార్ ఎట్లా ఇస్తాడు సార్ స్టాంప్ వేసి మాకు? మేము సేల్ డీడ్ చేసుకున్నప్పుడు మా సొంత ఇల్లునే కదా ఇస్తాడు, దానికి మేము డబ్బులు కట్టినాం కదా. మా డబ్బులు ఏమైనాయి సార్? ఇన్నేళ్ల నుంచి మేము ఇక్కడ పుట్టి పెరిగి పెళ్లి చేసుకుని మా పిల్లలు కూడా పెద్దగా అయిపోయినారు. ఇప్పుడు వచ్చేసి ఇమ్మీడియట్గా మాకు లేదు అవన్నీ ఫేకు, మేము ఇల్లు కూల్చేస్తున్నాము, ఇది గవర్నమెంట్ ల్యాండ్ మీద ఉన్నారు అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ 70 ఏళ్ళు సార్. 70 ఏళ్ళ నుంచి ఒక 3 సార్లనైనా రోడ్ వేసారు మా ఇండ్ల ముందర మేము ఉన్నప్పుడు. అప్పుడు 3 సార్లు రోడ్ వేసినప్పుడు మీకు గుర్తురాంది, మేము ఇల్లు కూలగొట్టాలని చెప్పినప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది మీకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని? అప్పుడెందుకు కూలగొట్టలేదు? కార్పొరేషన్ ఎలక్షన్స్ 1974లో అయినాయి సార్, ఫస్ట్ ఎలక్షన్స్. అప్పటి కార్పొరేటరు అరే మీకు మట్టి రోడ్ వేసిస్తాము, మీరు రాళ్ళలో తిరగలేరు అని అంటే మేము ఒప్పుకున్నందుకు మట్టి రోడ్ వేసింది సార్. దాని తర్వాత మళ్ళీ సీసీ రోడ్డు, మళ్ళీ తర్వాత డాంబర్ రోడ్ వేయడం జరిగింది. అంటే మేము రోడ్డు మీదకి రాలేదు సార్, రోడ్డు మా ముందర వేసారు. అది గ్రహించాలి గవర్నమెంట్. 19 మంది దళిత కుటుంబాలు సార్. ఇవాళ దినము పేషెంట్లు ఉన్నారు. మీరు రోడ్డు మీద చూస్తే మీరు ఒక ఫోటో కనిపిస్తుంది. ఇప్పటికీ 4 చనిపోయారు సార్ ఈ బాధతోని. ఇది నవంబర్ లాస్ట్ జనవరి 29కి అయింది. ఇప్పుడు 29 వస్తే 13 నెలలు అవుతుంది సార్. సంవత్సరం అయిపోయి 1 నెల. 4 గుండెపోటుతో చచ్చిపోయినారు సార్. మా బస్సు ప్రెసిడెంట్ చనిపోయినాడు, మా బస్సు సెక్రటరీ వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇప్పుడు మొన్ననే దినాలు చేసినాం సార్. అక్కడ ఫోటో కూడా ఉంటుంది, వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద పోస్టర్ కూడా ఉంటుంది. ఆయన 3 ఆడపిల్లలు ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితి సార్. మేము గాంధీలో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆయన చనిపోయినాడు. మేము ఇంకా ఎవరికి చెప్పుకుంటాం సార్? ఇది ఒకటే సార్, ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మేము గవర్నమెంట్ కోరుకున్నది ఒకటే, ఒక్కసారి రీసర్వే చేయండి. అంటే ఒక 100 గజాలు ఉన్నోడు 50 గజాలు ఆక్రమించుకుంటా అనుకోండి, వాళ్ళ దగ్గరికి పోరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లక్షలు ఉంటాయి కాబట్టి, వాడు లక్షలు పడేస్తాడు కాబట్టి. కానీ మేము 30-40 గజాల ఇండ్లలో ఉన్నోళ్ళము మా మీదకి ఎందుకు రావాలి సార్? వాళ్ళని పట్టుకోవచ్చు కదా. మమ్మల్ని ఎందుకు కూడా కొట్టండి? మేము డబ్బులు పెట్టలేము, డబ్బులు పెట్టి మేము ఎవరిని ఎదుర్కోలేము. మా పరిస్థితి అంత పేద పరిస్థితి కాబట్టి ఇవాళ కుట్టిరు సార్. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది సార్, ఈ బిల్డింగ్ 3 ఫ్లోర్లు వేసిరు. మీరు కావాలంటే ఆ డోర్ నెంబర్ తీసుకొని మీరు టౌన్ ప్లానింగ్లో చెక్ చేయండి. వాళ్ళకు G+2 పర్మిషన్ ఉంది, వాళ్ళకి పార్కింగ్ పర్మిషనే లేదు. అయినా వాళ్ళు పార్కింగ్ కట్టుకొని 3 ఫ్లోర్లు వేసుకున్నారు సార్. వాళ్ళని ఇంతవరకు ఏమైనా అన్నారా? మేము ఇక్కడ పుట్టి వేరేనా కాబట్టి మేము ఎవ్వరు జోలికి పోలేదు సార్, ఎవరిని మేము ఏమనలేదు. ఈ కట్టెల మండీలు ఉన్నాయి సార్, టింబర్ డిపోస్. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా పెద్దోళ్ళు, ఇప్పుడు మా ఈయన ఏజ్లో ఉన్నప్పుడు అక్కడ దొంగతనాలు అయినా ఏమైనా మేము బస్సులు ఇక్కడ కావలిలాగా ఉంటుండే సార్. వాళ్ళు మంచి బిజినెస్లు చేసుకొని డబ్బులు సంపాదించి ఇప్పుడు వాళ్ళే మా ఇండ్లు అడ్డైపోయినాయి. వాళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి అడ్డైపోయినాయి. అందుకు మా ఇండ్లు తీపిచ్చేసారు. అక్కడ ఇప్పటిదాకా ఇంజనీర్తో మాట్లాడుతున్నారు ఇద్దరు, వాళ్ళే సార్. వాళ్ళంతా మా మీద ఎవరైతే కేసు వేసిరో సార్, శతాబ్ది నిలయం అపార్ట్మెంట్, మళ్ళీ చెప్తున్నాము దయచేసి మీరు ఇది మీడియాలో పెట్టండి. వాడు అపార్ట్మెంట్ కట్టుకుందే ఒక గవర్నమెంట్ నాలా మీద 2 అటు సైడు ఇటు సైడు 2 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. నాలా మీద కాంపౌండ్ వాళ్ళు కట్టి వాడు అపార్ట్మెంట్ కట్టింది సార్. ఇంతవరకు ఎవరు వెళ్ళి వాడిని అడిగింది ప్రశ్నించింది లేదు. ఎందుకంటే అపార్ట్మెంట్లో 3-4 అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పటికీ మేము ఎక్కడికన్నా వెళ్ళి కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ సార్ మా బస్సు కేసు ఏమైనా ఉందా అంటే గుర్తుపడ్డారు సార్. వాళ్ళు ఏమంటారు సార్, శతాబ్ది నిలయం కేసా అంటే వాళ్ళంతా ప్రాచుర్యం పొందిరు, వాళ్ళంతా గొప్ప వాళ్ళు. పేదలు అంటే గుర్తే లేదు అసలు, వాళ్ళ వాల్యూ లేదు. వాళ్ళ పేరు మాత్రం చాలా పైకి ఉన్నది. మా కేసు మా అడ్వకేట్ ట్రై చేస్తుంటే కనీసం ఫైల్ రానికి కష్టపడుతున్నాం సార్, రానియట్లేదు. వాళ్ళంతగా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళని.